తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న దుమారం తగ్గట్లేదు. దీనిపై సినీ రాజకీయ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు గట్టిగానే తిప్పికొడుతున్నారు. తన అసమర్థత పరిపాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు వైసీపీ నాయకులు. ఇటీవలే మొదటి దశ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చంద్రబాబు తీరుపై మండిపడింది. అసలు మీ రాజకీయాల్లోకి దేవుణ్ణి ఎందుకు లాగుతున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలు కూడా సంధించింది. లడ్డు వివాదం గురించి దీనిపై చంద్రబాబు మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం చూపించాలని కూడా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. నెయ్యి శాంపిల్స్ పరీక్షలపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా అని కూడా ప్రశ్నించింది. లడ్డూల్ని ముందే పరీక్షలకు ఎందుకు పంపలేదని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైసూరు లేదా గజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదని చంద్రబాబు సర్కార్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఉన్నట్లు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును సీఎం చంద్రబాబు విడుదల చేసిన సమయాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో రెండో దశ విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు కోసం 5 సభ్యులతో కూడిన కొత్త సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం కోర్టులో ఉండగానే నిన్న కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఓ నాయకుడు ఇదే వివాదంపై ధర్మాసనం దృష్టికి రావడంతో దీనిపై ఉన్నత న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే మంచిదని, అప్పుడే అందులో రాజకీయ జోక్యం ఉండదని జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేయబోయే కొత్త సిట్లో సిబిఐ నుంచి 2, రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ నుంచి 2 ఉంటారని పేర్కొంది. అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా ఓ నిపుణుడిని కూడా సిట్లో భాగంగా చేయాలన్నారు. ఆ మొత్తం స్వతంత్ర సిట్ను సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సూపర్వైజ్ చేస్తారని, ఇందులో ఎలాంటి రాజకీయ డ్రామాలు ఉండకూడదని జస్టిస్ బిఆర్ గవాయ్ వార్నింగ్ ఇచ్చారు. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని ఆయన సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో చంద్రబాబు సర్కార్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ కేసులో వైసీపీ మొదటి నుంచి కూడా సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. ఇప్పుడు సుప్రీం తీర్పు కూడా వారికి అనుకూలంగా రావడంతో వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది.